ప్రభువునందు ప్రియులరా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఈ అధ్యాయం మొదటి 11 వచనములలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో ఎఫెసీ సంఘం యొక్క గొప్పతనమును గూర్చి వ్రాయబడింది. ఎఫెసీ సంఘము 7 సంఘములలో మొదటి స్థానమును పొందింది. ఆసియాకు పెర్గమము రాజధాని పట్టణమైనను ఎఫెసీ గొప్ప పట్టణముగా పేరుగాంచింది. యోహాను కాలంలో ఎఫెసు ఆసియాలోనే గొప్ప ఓడరేవుగా పేరుగాంచినది. ఆసియాకు ఎఫెసు ముఖద్వారముగా పనిచేసింది. అందువలన ఆసియాలోనే సంపన్నవంతమైన పట్టణమైంది. ఎఫెసు స్వాతంత్రము గల పట్టణము. ఎఫెసీ అర్తెమీదేవి ఆరాధనకు కేంద్రము. మూఢనమ్మకములకు అది పేరుగాంచిన పట్టణము. ఎఫెసీ పట్టణ జనాభా మిశ్రమ జనాభాగా ఉన్నది. ఏథెన్సు వారు, గ్రీకులు, యూదులు ఉన్నారు. అర్తెమీదేవి ఆలయము ఆరాధనతో పాటు అపవిత్రత, నేరములకు కూడా అది కేంద్రస్థానమైంది. అక్కడ క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందడం అనున్నది విశేషం. పౌలు ఎఫెసులో ఎక్కువ కాలం ఉన్నాడు. తిమోతికి ఈ పట్టణముతో సంబంధం ఉన్నది. అకుల, ప్రిస్కిల్లా, అపోల్లో ఈ పట్టణస్థులు. తర్వాత కాలంలో యోహాను ఈ సంఘమునకు నాయకత్వం వహించాడు. అయితే ప్రియులారా, క్రీస్తును గురించి 7 నక్షత్రములను కుడిచేత పట్టుకొనినవాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా క్రీస్తు సంఘములను తన కుడి చేతిలో పట్టుకొని ఉన్నాడని తెలుస్తూ ఉంది. క్రీస్తుకు సంఘములపైన సంపూర్ణ అధికారం ఉన్నది. సంఘములు క్రీస్తు స్వాధీనములో ఉన్నాయి. సంఘము ఆయన అధికారమునకు లోబడితే అది పడిపోయే పరిస్థితి రాదు. తప్పు చేసే అవకాశం ఉండదు. క్రీస్తు చేతిలోనే సంఘమునకు నిజమైన భద్రత ఉంటుంది. 7 సంఘములను అనగా సార్వత్రిక క్రైస్తవ సంఘమంతటిని తన చేతిలో పట్టుకుని ఉన్నాడు. క్రీస్తు 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నాడు. దీపస్తంభములు సంఘములు. సంఘములలో క్రీస్తు నిరంతరము క్రియాశీలుడై ఉన్నాడు. ఎక్కడ ప్రార్థన జరిగినా క్రీస్తు అక్కడ ఉన్నాడు. యోహాను ఎఫెసీ సంఘస్థులను గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. పునరుత్థాన క్రీస్తు వారిని అభినందించుచున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును నేనెరుగుదును. సంఘముల యొక్క క్రియలు, కష్టములు క్రీస్తు చూస్తూ ఉన్నాడు. వారి సహనమును అభినందిస్తూ ఉన్నాడు. వారు దుష్టులను సహింపలేదనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను అబద్ధీకులను పరీక్షించి కనుగొంటిరని అభినందించుచున్నాడు. ఆది క్రైస్తవ సంఘము ఎదుర్కొన్న ప్రమాదము అబద్ధ బోధకుల నుండియే. ఎఫెసీ సంఘము అట్టి వారిని పరీక్షించి బుద్ధి చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. అయితే ప్రియులారా, ఎఫెసీ సంఘములో అయినను నీలో లోపమున్నదని సంఘమును హెచ్చరిస్తున్నాడు.
మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఆరంభములో ఉన్న భక్తి ప్రేమలు ఇప్పుడు లేవు. సంఘ సహవాసములో ఉన్న ప్రేమ అంతరించిపోతూ ఉంది. ఎఫెసీ సంఘములో ఏదో తప్పు జరిగిపోయింది. ప్రేమ నశించిపోయింది. పునరుత్థాన క్రీస్తు సంఘమును ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొనుము. ఈ దుస్థితి ఎందుకు దాపురించింది అని పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. నీవు చేసిన తప్పును జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. తిరిగి లేచి నీ పూర్వస్థితికి రమ్ము. ఆ మొదటి క్రియలు చేయుము. దేవుని యొద్దకు తిరిగి రావాలని, దేవునికి ఇష్టమైన కార్యములను చేయాలి. అలా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేయుదును అని హెచ్చరించాడు. అనగా నీకున్న గొప్పతనాన్ని, గుర్తింపును తీసివేస్తానని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎఫెసీ సంఘమును గూర్చి నికోలాయితుల క్రియలు నీవు దేశించుచున్నావు. పెర్గము సంఘములో కూడా ఈ విషయములే ప్రస్తావించబడ్డాయి. వీరు బిలాము బోధన అనుసరించువారు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినమని ప్రోత్సహించుచున్నారు. ఇలాంటి విమతవాదులు సంఘమునకు వెలుపటి నుండి వచ్చిన వారు కారు, లోపటి నుండి విశ్వాసుల నుండి బయలుదేరిన వారే. అబద్ధ బోధకులే నికోలాయతులు. ఆది సంఘ చరిత్రకారులు ఆది క్రైస్తవ సంఘము ఏర్పాటు చేసిన 7 పెద్దలలో అంతియొకయ వాడైన నికోలాను అనువాని అనుచరులే నికోలాయితులని తెలియజేశారు. నికోలాను విమతవాదిగా మారాడు. అయితే ప్రియులారా, నికోలాను విమతవాదిగా మారాడు అనున్నది కొన్ని సాంప్రదాయాల వివరణ. క్రీస్తు ధర్మశాస్త్రమునకు అంతమై ఉన్నారు గనక మనం ఏది చేసినను తప్పు కాదని వీరు విశ్వాసులను అయోమయ పరిస్థితిలో పడేశారు. క్రీస్తు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అటు వారిని ఎఫెసీయులు ద్వేషించారు. అయితే ప్రియులారా, ఒక గొప్ప బహుమానమును గూర్చి చెప్పబడింది. పరదైసు ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే జయించిన వానికి పరదైసులో ప్రవేశం ఉంది. జీవవృక్ష ఫలమును భుజించే భాగ్యముంది. నిత్య జీవమును పొందుకునే భాగ్యము లభిస్తుందని వాగ్దానం చేయబడింది. ప్రియ సోదరి సోదరులారా, స్మరణలో ఉన్న సంగమునకు 8 నుండి 11 వచనములలో ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ సంగతులన్నీ కూడా రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవము గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో, బలహీనతలతో బహుబాధపడుచున్న బిడలపై మీ కృప చూపి మీ సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తీవ్ర అనారోగ్య సమస్యల చేత బహుబాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి. వివాహ వయస్సుకు వచ్చిన యవ్వన బిడ్డల కొరకు మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. త్వరగా వారికి మంచి వివాహ సంబంధములు కుదురుటకు, వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని, ప్రతి విధమైన సాతాను ఆటంకములను మీ నామములో దూరపరుస్తూ మా ప్రియబిడ్డలకు, వారి కుటుంబములకు అద్భుతమైన విజయాలు పొందుకునే కృపను, సహాయమును దయచేయమని, మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్,
ఆమెన్.